13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. వారితో ఇట్లా నేను, మీరు ధైర్యము తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించి భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో ఎట్టివో వారి గుడారముల్లో నివసించుదురో కోటలలో నివసించుదురో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండి అని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు గమనించండి, వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీలు అహీమాను షేమయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయలు కంటే వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెముతో ఇద్దరు మూసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజురపు పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడిను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందరి కాదేశులో ఉన్న మోషే అహరోను యొద్దకు ఇజ్రాయేళ్ల సర్వ సమాజమునకు వచ్చి వారికి ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమగా తండ్రి, పరిశుద్ధమైన మాటలను బట్టి మీకు వందనాలు. నువ్వు ఇచ్చిన మాటలను బట్టి ఏ విధంగా దీన్ని తీసుకుని మీ వాగ్దానం కలిగిన ఏమందరం ఉన్నాయన, ఏ విధంగా మా ప్రయాణ విధానంలో ముందుకు సాగాలో, ఏ విధంగా మా పనితీరు మేము మెరుగుపరుచుకుంటూ మీరు ఆకలి కొరకు నాయన మా వాగ్దానాన్ని బట్టి ఏ విధంగా మేము ధైర్యం తెచ్చుకుని మీలో ముందుకు ప్రయాణం చేయాలో మాకు నేర్పించమని వాక్యం దాసు బలిన వరకు అందరితో మాట్లాడి మీరు చేయమని, అందరితో మాట్లాడి ఎవరిని విడిచిపెట్టవద్దని, వారి పని ఆత్మను కుమరించమని. ఓ ప్రతి గలిబిల ఆత్మను బంధిస్తున్నాను, ప్రతి బలహీనపరచు ఆత్మను బంధిస్తున్నాను నాయన, ప్రతి కలవరపరుచున్న ఆత్మను బంధిస్తున్నాయన. నిద్రమొద్దు శరీర బలహీనతలు బడలికలను యేసులో వాటిని రద్దుపరుస్తూ ఈ దయగల మాటల ద్వారా ధైర్యం చేయమని, మమ్మల్ందరినీ వాగ్దాన వాక్కు ద్వారా మీ కొరకు నేను నిలవ చేయమని యేసు నామములో మీ దాసుతో మాట్లాడి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక. మోషే ఏమండి వాగ్దాన దేశమైన కనానికి 12 గోత్రాల నుంచి గోత్రానికి ఒక్కరు చొప్పున ఒక్కొక్క ఏంటంటే పంపించాడు ఈ వాగ్దాన దేశమైన కనానికి. శ్రద్ధగా వినండి. ఇజ్రాయేల్ 12 గోత్రముల నుంచి 12 మందిని ఏర్పాటు చేసి 12 మందిని పంపించడం జరిగింది. 12 మంది వెళ్ళారు. అయితే ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏమి అబ్జర్వ్ చేయాలని తేటగా ముందుగానే ఆ 12 మందికి దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు. దేవుని స్తోత్రం. ఇంత అవసరమా అంటే చాలా అవసరం. హల్లెలూయా. వారు వెళ్ళేది ఎక్కడికి? ఇంకా స్వాధీనపరచుకోలేదు, కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశాన్ని మీకు నేను చెప్పండి స్వాచ్ఛంగా ఇస్తానడా లేదా? ఈరోజు పరమ కణమైన పరలోకం మనకు కూడా వాగ్దానంగా ఉందా లేదా? వారు ఎలా వెళ్ళారు, మనం ఎలా వెళ్ళాలి? ఆమెను చెప్పండి. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చేద్దాం, దేవునికి స్తోత్ర. కాబట్టి పోలిక చాలా ప్రాముఖ్యం. వాగ్దాన దేశానికి వారు వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళేటప్పుడు ఒక మంచి ఒక మాట ఏంటంటే చూడండి, చూడండి మోషే కనాను దేశం సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారిని మీరు మొదట ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానం పొందాలంటే ముందు మనకి ఏం కావాలంటే, అందుకే హెబ్రీ పత్రికలో అంటాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును.
మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరం. వాగ్దానాలు గొప్పలు తెప్పగబడి ఉన్నాయి, కానీ ముందు మనకి ఏముండాలి? వాగ్దానం పట్టుకోవాలంటే ఎవరితో వాగ్దానం కార్డు ఉండిపోయింది ఏమంటే మన సంఘం వాళ్ళు కాదండి. దేవుని స్తోత్రం. ఏమంటే గమనించండి, అసలు మీ వాగ్దానం సంవత్సరం వాగ్దానం కార్డులు ఉన్నాయా? హుషా చెక్ చేసుకుంటా సార్. దేవునికి స్తోత్రం. చెక్ చేసుకుంటే తప్పేందో సార్ చూసుకోండి, మీ పర్వే పోదు. ఏమండి చెక్ చేసుకుంటే మాస్టర్ గారి ముందు సిగ్గుపడతారు, కానీ చెక్ చేసుకోతే ఆయన సిగ్గుపడాలి మనం. దేవునికి స్తోత్రం. అక్కడ మీ వాగ్దానం చెప్పగలుగుతారా? మీ వాగ్దానం చెప్పండి సార్. అదే మరి ఈ ప్రాంతాల సౌండ్ బాక్స్ ఏం పనిచేయట్లేదు కొన్ని చోట్ల. దేవుని స్తోత్రం. ఎవడో 1,70,000 కొన్నారు మీరు అందరూ. ఇట్లా మించి ఉండాలి మీ సౌండ్. చెప్పండి దేవునికి స్తోత్రం. వాగ్దానం ఎప్పుడు అయిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలుగాక. గమనించండి, వాగ్దాన దేశం 2 వాక్యాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానం కావాలంటే ముందు వాగ్దానం పొందిన మనము ఆ వాగ్దానం సొంతం తెచ్చుకోవడం ముందు మనకి ఏముండాలంటే అండి ధైర్యం కావాలి. ధైర్యం ఎట్లా వస్తుందండి? మనం సరిపే భక్తిని బట్టి ధైర్యం వచ్చింది కాక. భక్తి సరిగా లేదనుకోండి పిరికోవడం అయిపోతాం. నీ భక్తి మనకు ఏం పుట్టి? నీ భక్తి నీకు, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం. ఈరోజు బిడ్డలారా, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి. ఎవరా సౌండ్? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి సౌండ్ రాకూడదనే ఒక 1500 పెట్టి శ్యామ్ గారి ద్వారా నిన్న రిగ్ కొన్నాం. ఏంటో ప్రయత్నం, మరి దుష్ట ప్రభావం, శరీర బలహీనతలో, లేకపోతే స్మాల్ జ్ఞానం లేదో ఏమండి అది నిన్న పని చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ఏమండి, ఆ వాగ్దాన దేశం వెళ్ళడానికి మొదటి మీకు ధైర్యం తెచ్చుకోమంటాడు ముందు. హల్లెలూయా. దేనికైనా మనకి ఏముండాలండి? దేవుడు మనకి ఇచ్చిన గాక. ధైర్యం తెచ్చుకున్నారంట. చూడండి, ధైర్యం తెచ్చుకుని ఏం చేశారంటే చూడండి, దాని దక్షిణ దిక్కును ప్రవేశించాలి. మొదటి మీలో ధైర్యం ఉండాలి. మీరు ఎటువంటి వెళ్ళిపోకూడదు. ఒక విధానం చెప్పాడు ఆయన. దక్షిణ దిక్కుకు వెళ్ళండి. దేవుని స్తోత్రం. తర్వాత ఈ కొండ ఎక్కి మీరు వెళ్ళండి. ఏమండి కాబట్టి ఒకటి మీరు ధైర్యం కావాలి, 2 దక్షిణ రూట్లో వెళ్ళాలి, 3 కొండ మీరు ఎక్కాలి. ఎక్కి ఆ దేశం ఎటుదో, ఏమండి ఆ నివసించే జనులు ఎటువారో, ఆ భూమి ఎటువంటిదో, అక్కడ పంటలు ఎటువంటివో, పండ్లు ఎటువంటివో, ఏమన్నా ఆ పట్టణాలు ఎటువో, అవి ఏంటో మొత్తం కథ మొత్తం నాకు మొత్తం టోటల్గా క్లీన్ రిపోర్టు తేవాలని మోషే 12 మందికి ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం. ఆ 12 మంది వెళ్ళారండి. ఎవరు మానలేదు. 12 మంది మోషే మాటకు ఇదే చూపించారు? చూపించలేదండి. చక్కగా మోషే గారి మాటకు ఇదే చూపించి 12 మంది కూడా వాగ్దాన దేశానికి, కనాన్ దేశానికి వెళ్ళారు. చాలా జాగ్రత్తగా వెళ్ళారు. ఆ పట్టణం ఎటువంటిది, ఆ ప్రజలు ఎటువంటి వారు, కొట్టివారా గట్టివారా, వాడి గుణాలలో ఉన్నారా, లేదంటే పట్టణాలలో ఉన్నారా, ఆ భూమిని నిస్సారమా సారమా అని మొత్తం రిపోర్ట్ అంతా కూడా ఏమంటే పట్టుకెళ్ళి మొత్తం చూడండి. ఆ విధంగా ఆ ప్రాంతంలోకి వెళ్తే అది ఏ సీజన్ అంటే 21వ వాక్యంలో అది ద్రాక్షల ప్రథమ ద్రాక్ష పండు పడే కాలం. కాబట్టి వారు వెళ్ళి ఏంటంటే సీను అరణ్యము మొదలుకొని అక్కడికి వెళ్ళారంటే, వెళ్ళి ప్రయాణం అయ్యి ఎక్కడికి వచ్చారంటే వారు 22లో దక్షిణ దిక్కున ఉన్న ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చారంట. దేవుని స్తోత్రం. దక్షిణ దిక్కుగా వెళ్తే మనకి ఏం కనపడింది? ముందు హెబ్రోన్ కనపడింది. దేవుని స్తోత్రం. హెబ్రోన్ అంటే అర్థం ఏంటండి? సహవాస్. చెప్పడం దేవుని స్తోత్రం చెబుతారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం మనం పొందుకోవాలంటే ముందు మనకి ఏముండాలి? మన హృదయంలో ధైర్యం చాలా అవసరం. రెండవది, వాగ్దానం పొందిన మనము ఆ వాగ్దానం ప్రకారము, ఆయన చెప్పిన ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారము, ఆయన నడిపింపు ప్రకారము, ఆయన వెళ్ళమన్న ప్రకారము ఎలా వెళ్ళమన్నాడు? ఆయన ధైర్యం కలిగి వెళ్ళమన్నాడు. ఎక్కడ ఏ వైపుకి వెళ్ళమన్నాడు? దక్షిణకి వెళ్ళమన్నాడు. ఏమండి ఏం ఎక్కమన్నాడు అంటే ఇంత కూడా తూచా తప్పలేదండి. ఇంతలా బతుకుతారు, ఇంతలా ఎవరు ఉన్నారంటే ఉండాలి. మరి ఉంటేనే హెబ్రోను దొరుకుతుంది మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హెబ్రోను పోతే ఇప్పుడు దొరికితే మన సహవాసం చేస్తే వేరే సహవాసం ఏమైపోతుంది? 6 నెలలు కలిస్తే ఏమైపోతారంటండి? అది మనకి బాగా తెలిసిపోతే తెలుసు. దేవుని స్తోత్రం. గమనించండి దేవుని బిడ్డలారా, చూడండి హెబ్రోను స్వాస్థ్యంగా పొందారు వాడు. హెబ్రోను దొరికింది వారికి. ఆ హెబ్రోను నుంచి చూడండి వారికి వారు హెబ్రోను వచ్చి అక్కడి నుంచి వారు వెళ్తే అక్కడ చాలా ఉన్నారంటే మహాబలం గల, డేంజర్ గల అనాకీలు ఉన్నారు. అవి అయ్యాము ఈ కొన్ని జాతుల వారు ఉన్నారండి అక్కడ. అనాకీలు అంటే చాలా ఎత్తరగా ఉంటారు వారు. ఒక్క దెబ్బ కొడితే గోడకు పిడకలా అడిగిపోతాం, భయపడ్డారు అని చూసి. దేవుని స్తోత్రం. మీరు ధైర్యం కలిగి లేరా లేదండి? అయినా సరే ఏమండి కొంతమందిలో 10 మంది మాత్రం
దైవం సరిపోవట్లేదు, ఇద్దరు మాత్రం మంచి ధైర్యం కలిగి ఉన్నారు. వారు వెళ్ళి చూడక్కడ ఏం జరిగిందంటే మంచి విశేషమైన మాట చూడక్కడ 23లో వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెముతో ఇద్దరు మోసారంట. దేవుడి స్తోత్రం. నేను చూపిద్దాం ఉన్నాను కన్నా ఇల్లు మరి ఇక్కడ ఏమండి ముందు ఆ హెబ్రోను వైపుగా వెళ్ళారంట. అనగా వాగ్దానం పొందుకోవాలంటే మొదటి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కలిగి మనం ఆయన చెప్పిన ప్రకారం అయితే మన దేవుడు ఏం కలిగిస్తారు? సహవాసం దేవుడు కలిగిస్తారు. సహవాసం లేకుండా మన వాగ్దానాలు ఏవి కూడా చలామణి అవ్వండి. దేవుని స్తోత్రం. ఎన్ని వాగ్దానాలు ఉన్నా దేవునితో సహవాసం, మన సహవాసం తండ్రి దేవునితోను, కుమారుడు యేసుక్రీస్తు వారితోను, ఏమండి పరిశుద్ధాత్మతోను, ప్రభువుకు ప్రార్థన చేయవారితో కలిసి నీతి భక్తి విశ్వాసం ప్రేమాసమ కలగకపోతే మన వాగ్దానాలు ఉన్నవన్నీ చలామణివి అవు ఏమైపోద్ది? ఫెయిల్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. మనకి ఎన్ని గొప్ప వాగ్దానాలన్నా సరే ఏమండి సహవాసం, సంఘ సహవాసం చాలా చాలా, దైవ సహవాసం దేవుని సహవాసం చాలా చాలా ప్రాముఖ్యం, అవసరం, అత్యవసరం ఈ అంచనాల్లో. హల్లెలూయా చెప్దాం, బిగ్గరగా చెప్దాం, అందరూ చేతుల పైకి చెప్దాం హల్లెలూయా. కాబట్టి వారు వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఎష్కేలు లోయలో అది ద్రాక్ష పంట కాలం కాబట్టి ఏం చేశారంటే అక్కడ వారు కోసిన గెల ఏదో 1.5 కిలో కాదండి. ఆయన వారు కోసిన గెల ఎష్కేల్లో ఇజ్రాయెల్ అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఏంటంటే అక్కడ వారు కోసారంట. కోసి ఏం చేశారంటే వారు దండాన్ని వేసి కర్ర ఇద్దరు చూడండి సార్, అందరు చూడండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ దండం వేసారండి, కర్ర వేసారు, ఎదరొకరు నడుస్తున్నారు, వెనక ఒకల మధ్యలో ఏముందండి? ఇప్పుడు ఈ ద్రాక్షగా ఎవరికైనా ముందే కనపడుతుంది, వెనకాల కనపడుతుందా? డైరెక్ట్ గా వాక్యంలోకి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. మొదటి వారు వాగ్దాన దేశంలో ధైర్యం కలిగి వెళ్ళారు. రెండోది వారికి హెబ్రోను దేవుడు ఒకటి సహవాసంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే వాగ్దానం మీద మనం ఎప్పుడైతే ప్రభు ఏమున్నా లేకపోయినా ప్రభు నాకు వాగ్దానం చేశాడండి, ఆయన నమ్మదగిన వాడండి, ఆయన మాట తప్పేవాడు కాదని ఒక ధైర్యం కలిగి ఉంటే దేవుడే నిన్ను తన సహవాసంలో ఉంచుకుని గాక. హల్లెలూయా. ఆ సహవాసం కలిగి హెబ్రోను దగ్గరికి వచ్చిందో ఎదురుకి వెళ్ళాక దేవుడు అంటే చూడండి ద్రాక్ష పళ్ళు కనపడి అది ఆ ద్రాక్ష చెట్టు నుంచి కోసి ఒక్క గెల 200-100 గెల కాదండి, ఇద్దరు మోస్తున్నారంట. దేవుని స్తోత్రం. ఇల్లు ఏమైనా బలహీనండి? ఇల్లు బలవంతులే, శక్తివంతులే, హైట్ ప్రాబ్లం ఏమో కానీ అలాగా, కానీ ఇద్దరు బలవంతులే. దేవుని స్తోత్రం. ఏమండి ఇద్దరు కలిగి ఇద్దరు ఎదరొకరు వెనకాలొకరు అంటండి చూడండి ఆ ద్రాక్ష పండును గెలని మోసుకుంటున్నారంట. ఇది చూడండి సార్. దేవుని స్తోత్రం. ఎదరొక ఆయన ఉన్నాడు, ఏమండి వెనకాల నేను, ఏమండి హల్లెలూయా. మధ్యలో ద్రాక్ష గెలని లాగా ఎలా తీసుకొస్తున్నారండి. తీసుకొస్తామంటే నిజంగా ఈ గెల మోసే వారికి ఇటు అనుభవం చూడండి. ఇటువంటి అనుభవం ఎప్పుడైనా ఉందా? ఇటువంటి అప్పుడైనా అనుభవం ఉందా? పుచ్చులో సచ్చులో పొడుపులో సంతలోకి వెళ్ళి ఒక 50 గ్రాములు, ఒక 1/4 కిలో. దేవునికి స్తోత్రం. కానీ ఇంత బరువైన ఏంటంటే గెలగల ద్రాక్ష పండు లైఫ్ ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఆ ప్రాంతం ఈ సారమైందని ఆ దాని యొక్క బలం ఏంటో చూడండి, దాన్ని చూపించడానికి దేవుడు మోషే ద్వారా ప్రాంతానికి వెళ్ళమన్నాడు. అది ఏ దేశం అండి? వాగ్దాన దేశం, కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే ఒక గొప్ప స్థలం అది. దేవునికి స్తోత్రం. కానీ అక్కడ శత్రువులు ఉన్నారు, వారిని మీరు జయించాలి. హల్లెలూయా. ఈ రోజున పరమ కణాన్ని పరలోకం వెళ్ళాలంటే మనకి కొన్ని శత్రుత్వాలు ఉన్నాయా లేదా? మనకి శత్రువు ఉన్నాడా లేదా? మాట్లాడాలి అందరూ గట్టిగా. ఏమంటే వీటిని మనం ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా. ధైర్యం కలిగి ఉందుము గాక. ధైర్యం కలిగి మనకి ఇచ్చిన వాగ్దానాన్ని ఏ వాగ్దానం ఇంతవరకు మనకు వాగ్దానాలు ఈ సంవత్సరం వాగ్దానం కానివ్వండి, అది మీకు వ్యక్తిగత వాగ్దానం కానివ్వండి, దేవుడు మీతో మాట్లాడే ప్రవచనమే కానివ్వండి, ఈ క్షణంలో దేవుడు మీకు అది జ్ఞాపకం చేయను గాక. ఆ వాగ్దానం ఆ ప్రవచనాన్ని గట్టిగా పట్టుకుందాం. దేవుడు తన సహవాసంలో మనం నడిపును గాక. ఇంతవరకు వాగ్దానం ఉన్నాయి కానీ సహవాసంలో లేక రాక కలుసుకోక ఏమండి నచ్చక ఏమండి, కాబట్టి మనలాగే ఉండాలని ఎప్పుడు అందరూ అనుకోకూడదండి. నేను దేవుళ్ళ ఉండాలి, ఆయనలాగా మేము అందరూ ఉండాలనుకుంటేనే సహవాసం నడుస్తుంది, లేకపోతే ఎవరితో కలవలేము మనం. దేవుని స్తోత్రం. ఏది నేను ఎవరిలా ఉండలేదు, ఎవరు నాలాగా అలా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆయనలా ఉండాలి, ఆయనలాగా మేము అందరం కూడా. ఇదే ఫార్ములా మనందరం. దేవుని స్తోత్రం. క్రైస్తవ ఫార్ములా ఇది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎదురుకెళ్తున్నప్పుడు ఒక ద్రాక్షగల మోసుకొచ్చారు. మొదటి శ్రద్ధగా 2-3 మాటలు చెప్తాను. ద్రాక్షగల మోసుకొస్తున్నారండి. ఇప్పుడు నేను ఏ రకంగా చెప్తానంటే ఎదరు మోసే ఆయనేమో పాత నిబంధన, వెనకాల మోసే ఆయన కొత్త నిబంధన, మధ్యలో ఉంది ఎవరంటారు? ద్రాక్ష అనే నిజమైన ఇప్పుడు ద్రాక్ష వాళ్ళు ఎవరు? ప్రభు అయినా దేవునికి స్తోత్రం.
ఈ కర్ర ఎదిగలేండి, మన దాని గురించి వివరించలేం కానీ. కాబట్టి గమనించండి, ఇప్పుడు పాత నిబంధన వ్యక్తి ఎక్కడున్నాడండి? ముందున్నాడు. వెనకాల వ్యక్తి ఎవరంటే అండి? నూతన నిబంధన. మధ్యలో గెల ఎవరంటే ప్రభు అయినా. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన వ్యక్తికి యేసు ప్రభు గురించి ఏమో తెలుసా? తెలుసు, మెస్సీయా వస్తాడండి, మమ్మల్ని అందరినీ విడిపిస్తాడని తెలుసు. కానీ వింటున్నారు, కానీ ఎప్పుడు కూడా ఆ యేసయ్యను చూడలేదు. దేవుని స్తోత్రం. పాత నిబంధన వారికి తెలుసు, అన్ని మనకన్నా ఎక్కువ ఉన్నాయి అన్ని వాగ్దానాలు అన్ని కూడా. దేవుని స్తోత్రం. కానీ వారికి ఏవి కూడా కళ్ళ ముందు ప్రజెంట్ అనేది ఇక్కడ లేదు. కానీ వెనకాల ఉన్న వ్యక్తి చూడండి ఏం చేస్తున్నాడంటే, ఆ ముందున్న ఆ పాత నిబంధన వ్యక్తిని చూస్తున్నాడు, ఆయన వెనక భాగం అంతా చూస్తున్నాడు, మధ్యలో ఉన్న ఆ ద్రాక్షాలని తేటగా చూస్తున్నాడు. చెప్పడం దేవునికి స్తోత్రం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే మరి యేసుక్రీస్తు నువ్వు కలిగి ఉంటే కనుక నీకున్న ఘనత అది. పాత నిబంధనలో ఏమంటే మనకన్నా మోషే వీళ్ళందరూ గొప్ప వాళ్ళే కాదంటే, వారు పరదేశంలో ఉన్నారా లేదండి? కానీ ఈ రోజున మనము లేకుండా వారు ఏం కాలేరంటండి. ఎందుకని? ఏముందని మనకి? మన ముందు యేసయ్య ఉన్నాడు. యేసయ్య కాదు, ఆయన ద్వారా మనకి ఏమొచ్చింది? ఆయన నామం వచ్చింది, ఆయన వాక్యం వచ్చింది, ఆయన రక్తం వచ్చింది. చెప్పడం దేవునికి స్తోత్రం చేద్దాం. యేసయ్యను కలిగి మనకి మూడు ఉన్నాయి. త్రియేక దేవుడి. ఒకటి ఆయన నామము గొప్పది, రెండోది ఆయన రక్తము మనల్ని విమోచించింది, మూడోది ఆయన యొక్క నామము బలమైన దుర్గము, ఆయన వాక్యము మన పాదములకు దీపము, ఆయన రక్తము ప్రతి పాపం నుంచి మనం విమోచింది. దేవునికి స్తోత్రం కలుగా. ఏది? ఆయన నామం, ఆయన వాక్యం, ఆయన రక్తము. కాబట్టి మూడో కలిగిన వాళ్ళు. అందుకే భక్తులు అన్నారు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు. దేవునికి స్తోత్రం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయనను తనకు స్వాచ్ఛంగా కలిగిన జనులు. అక్కడేమో మళ్ళీ ధన్యులే. దేవుని స్తోత్రం. దేవుడిగానే కాదు అంటారు, ఈయన మాకు స్వాచ్ఛం అండి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనం ఏంటంటే ఆయన మన స్వాచ్ఛ భాగంగా, పానీయ భాగంగా చేసుకున్నాము గాక. నిజంగా ఈయనే మాకు ఆధారం అండి, ఈ దేవుడే మా దేవుడు అండి అని దేవుడిని కలుగుంటమే కాదు, ఒక స్వాస్యముగా మనము అనుభవించుకుము గాక. ఖచ్చితంగా దేవునికి స్తోత్రం. అయితే ఎదురు వెళ్తున్న ఆ ద్రాక్షగా ఎదురుకి వెళ్తున్నప్పుడు చూడండి, ఆ ద్రాక్షగాన్ని చూస్తున్నారు. చూడండి, దీన్ని మనం ఎలా పోల్చుకోవాలంటే, ఈ రోజు నూతన నిబంధన సమయం మనకి ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే వాగ్దానం గుర్తుందా? వాగ్దానం కొరకైన ధైర్యం మనం కలిగి ఉన్నామా? వాగ్దానం కలిగి మనం సహవాసం బాగుందా? మన సహవాసం మన వదిలే, నా సహవాసం నేను అనుకుంది, ఎవరు కూడా అనుకుందాం. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన అనే కాదు కానీ ఏమండి, ఎవ్రీడే ప్రతిరోజు మన సహవాసం ఎలా ఉండాలి? మన వాగ్దానాలు ప్రభు ఇవ్వాలన్నా, శత్రువు గారిని ఓడించాలన్నా, ఏమండి ఆ యేసయ్యను నువ్వు భుజం మీద ఎక్కించుకుని మోయాలన్నా. దేవుని స్తోత్రం. గాడిని మోస్తుందా మోయలేదండి? ధన్యమా కాదది? ఆయన సిలువని కొంత సమయమో ఆ కురేనీయుడైన సీమోను మోసేనా మోయలేదా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, 10 మంది, ఈ 12 మందిలో ఈ ఇద్దరు ఎవరై ఉంటారండి మీ అంచనాల ప్రకారం? అడోయ్ కదా అలాగే ఇక్కడ సంఖ్యాకాండలో వీళ్ళిద్దరు 12 గోత్రాల నుంచి 12 మంది వెళ్ళారు కదండి. అది దేవుడి స్తోత్రం కలుగా. 12 గోత్రాలు 12 మంది వెళ్ళారు. అందులో యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రం మంచి సమాచారం పట్టుకొచ్చారు. మిగతా 10 చెడ్డ సమాచారం. వాగ్దానం ఉంది కానీ, సహవాసం చేస్తున్నాను కానీ, పరిస్థితులను ముందున్న అలా అనాకీలండి, వాళ్ళు దుష్కోళ్ళండి, అమ్మో వాళ్ళు పొడుగండి, పొట్టండి, అమ్మో ఫిట్ అండి, అమ్మో జిమ్ము, ఇవి కాదు మనం క్యాల్కులేట్ చేయవలసింది. వాగ్దానం చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మనకి ఇస్తా అన్నాడని చూడండి. వారు ఎందుకంటే మోషే నుంచి ఏం తెమ్మన్నాడు? కొన్ని పళ్ళు తెమ్మన్నాడు. అడోయ్ పళ్ళు తినవట్లేదు, మనకి ఎవరు చెప్పట్లేదు. ఫ్రూట్స్. దేవుడి స్తోత్రం. యేసయ్య కొరకు ఒక ఫలము కలిగి ఉండాలి. మనకు వరాలు లేకపోయినా పర్లేదు, క్రైస్తవులకి సేవకులకి ప్రతి క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలి? ఒక ఫలము కలిగి ఉండాలి. ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. అందుకే ఉత్తర వాయువు తెచ్చుము, దక్షిణ వాయువు వేచేయము, తన ఉద్యోగము ఫలము తీసుకెళ్ళమని షులమతి ఆఫర్ పెట్టిందా పెట్టలేదని? అక్కడ షులమతి పిలుస్తుందా పిలవట్లేదా? ఎవరు పిలుస్తుంది? పరలోకం పిలుస్తుంది. పరలోకం ఒక గాలి రమ్మంటుంది. అక్కడ ఉత్తర దిక్కున ఏమన్నా చదువుకున్న గత వారంలో పరలోకం ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా అటు ఇటు తిరగటం కాదు, ఆ ఉత్తర దిక్కు వైపు తిరగమంటున్నాడు. ఎంతవరకు అరణ్యంలో తిరిగింది చాలు వేరేక. ఎందుకు దక్షిణ దిక్కు రమ్మంటున్నాడంటే, దక్షిణ దిక్కున హెబ్రోన్ ఉన్నది. దేవునికి స్తోత్రం. సహవాసం ఉన్నది. సహవాసం ఈ రోజుల్లో చాలా తక్కువైపోతుంది.
కుటుంబ సహవాసం, భార్యాభర్తలు కలిసి సహవాసం, బంధువులుగా దైవ సహవాసం. ఎవరైనా చుట్టానికి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఆయన తీసుకుని తెచ్చుకెళ్ళిపోవాలి. అసలు సమస్య లేదు అక్కడ. ఏమంటే చుట్టాలు పట్ట చట్టా పట్ట తిరిగే రోజులు కాదని. ఒక తిరగొచ్చేమో కానీ ముందు సమయం ఎవరికి ఇచ్చేయాలండి అక్కడ? రామా దేవుడి దగ్గర. అక్కరా బావరా మా చెట్టు తీసుకెళ్తాను, మాలో ఉన్న ప్రేమ చూపిద్దాం రా. నాలో ప్రేమ లేదేమో కానీ ఇంకా నాకన్నా గొప్ప చాలా మంది శుద్ధి గారు రా రా యేసయ్య గుడి కాడికి రా. ఏమండి యేసయ్య మా యెహోవా మా దేవుడు, యెహోవా మా తండ్రి, యేసయ్య యేసుక్రీస్తు మా అన్న, ఏదో పాట ఉంటుంది పాత పాట. దేవుడి స్తోత్రం. అపోస్తులే మా బంధువులు అంటారు అక్కడ. ఆ మాట ఇది పడండి. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మన అన్న కాడ, అపోస్తులు మన బంధువులు కాడా. దేవుడికి స్తోత్రం. తీసుకువెళ్ళాలి, మోసుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అక్కడ దైవ సన్నిధిని అనుభవించాలి. ఈ ప్రాంతంలో మందిరం లేదా? గోల మండిపోను. నువ్వు అంటేనే మా వాళ్ళకి ఇష్టం ఉండదంటే, నువ్వు వచ్చాను మా ఊళ్ళో చర్చికి వెళ్తాను ఏంటంటే వెళ్తాను నేను, మీరు కూడా వస్తారన్నారు అంతే. దేవుడికి స్తోత్రం. నాకు తెలియదు కదా, తీసుకెళ్ళండి అన్నాము. వెళ్ళాడు. అలా కాదు, 10 నిమిషాలు ఉన్నాడు, నాకు ఈ ఊరు కొత్త మారిపోతాను మళ్ళీ అని లోపల తీసుకెళ్ళిపోయి 2 నిమిషాలు ప్రార్థన వచ్చేసింది అంతే. ఒక్కసారి మందిలో అడుగు పెట్టిన తర్వాత ఆయన సన్నిధి వారిని వదులుతుందండి. ఏదో రీతిలో దేవుడు తన ఆత్మను పట్టుకుంటాడు ఆయన. కానీ ఫస్ట్ మాట ప్రయత్నం మనం చేయగలదు కాక. దేవుడికి స్తోత్రం. కానీ గమనించండి, చూడండి, ఒక్కసారి వెళ్ళి వచ్చిన వారిని విడిచిపెట్టిన దేవుడు ఈరోజు నిత్యము ఆయన వాగ్దానం కలిగిన దేవుడు మనం విడిచిపెడతాడండి. ఎందుకు మనం నిరుత్సాహపడాలి? ఎందుకు బాధపడాలి? ఎందుకు దిగులు పడాలి? మొదటిగా ఏమండి, వారు ఆ ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళారు. హెబ్రోన్ దగ్గరికి వెళ్ళి స్వాస్థ్యం పొందారు. చూడండి, వారు తెచ్చిన మొదటి పళ్ళు ఏంటంటే, మొదటిగా వెళ్ళమన్నప్పుడు వెళ్ళారు. తర్వాత 10 మందిలా కాదు, వీళ్ళిద్దరూ మంచి సమాచారం పట్టుకొచ్చారు. అక్కడున్న అందరూ ఫలములు తెమ్మంటే మరి అందరూ తెచ్చారు 10 మంది. ఏ బరువా, బద్ధకమా, రోగమా, చెప్పిన మాట వినకపోవటం? 10 మంది ఎలా వద్దా అండి? చెప్పిన ఏమైనా చిన్న పాస్టర్ గారు అయినా అద్భుతంగా దయచేయండి. మోషే, దేవుడికి స్తోత్రం. మరి 10 మంది మరి ఎందుకు వెళ్ళలేదు మాట? అక్కడ ఫలాలు తెమ్మన్నాడు కదా. మరి 12 మంది వెళ్ళినప్పుడు అన్ని అందరికి కనబడితే కనపడవా? మాకు ఎందుకు యోషువా కుర్రోళ్ళ మీరు ఎత్తుకుంటారు కదా అన్నట్టుగా 10 మంది తేవాలి, 12 మంది తేవాలి, కానీ ఇద్దరే పాస్ అయ్యారు అక్కడ. దేవుడికి స్తోత్రం. ఏమండి హల్లెలూయా. 12 మందిలో ఏమండి 2% ఉంది. ఇప్పుడు క్రైస్తవం కూడా కోట్ల మంది ఉన్నారు, కానీ ఏమండి భారం కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు, విధేయత కలిగిన వారు, సమర్పణ కలిగిన వారు, చెప్పింది చెప్పినట్లు చేసి ఏమంటే వారి జీవితాలని, ఓడవారిన జీవితాలని, మరి మానవ జీవితాలను మధురంగా మార్చగలుగునే వారు ఎంతమంది? ఇద్దరే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరిని బట్టి మిగతా వాళ్ళకి దిక్కిళ్ళు. అవునా కదండి? ఈ 12 మందికి 10 మంది గొడవ చేద్దామంటే ఈ ఇద్దరు వెళ్ళి మళ్ళీ ఏం చేశారు? సర్వ సమాజాన్ని సముదాయించారంట, నిమ్మలపరిచారంట. వీళ్ళు ఎంత, వీళ్ళు వయసు ఎంత? అందరూ ముదురులాడు. ఎవరో అన్యులు కాదు, క్రైస్తులే. ఇప్పుడు ఈ 10 మంది చేస్తారు షడ్ సమాజం. అవి మనం వెళ్ళలేమంటే మీకు వెళ్ళలేము బాబు, వద్దని మనం చంపేస్తారండి అని షడ్ సమాజం తీసుకొస్తే ఈ మిగతా ఈ బ్యాచ్ క్రైస్తవ గొర్రెలు ఉంటారు కదండి, గొర్రెల బ్యాచ్ గెలిచి చంపేస్తారు కొంతమంది విశ్వాసం, కొంతమంది. దేవుని స్తోత్రం. ఎవరు పోదు? గొర్రె అంటే గొర్రె ఇప్పుడు ఎవరు నమ్ముతుంది అంటే తెలుగు సామెత? శివుడిని నమ్ముతుంది. హల్లెలూయా. కత్తి ఏదో పెద్ద స్వీట్ పనులు ఉంటుంది దానికి. దేవునికి స్తోత్రం. గమనించండి. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారంటే 10 మంది మాటే వింటున్నారు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందంటే ఏంటంటే, క్రైస్తవులైన ఆంగ్యులైన ఎవరు చూస్తున్నారంటే గుంపును చూస్తున్నారు. ఏం చూస్తున్నారండి? గుంపును చూసావా నువ్వు గుంపులో కొట్టుకెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. గుంపులో కలిసిన ఏమండి, గుంపులో పాటు మనం ఏమండి మనం ఉన్నావా? గుంపు ఎప్పుడు మనకు ముప్పే. దేవునికి స్తోత్రం. ముంపు అంటే ఏంటంటే, ముంపు గురి ఏంటంటే అర్థం ఏంటి? ముంపని వరదలు ఎట్లేదు కామారెడ్డిలో. ముంపు అంటే ఏంటండి? మునిగిపోవటం, కొట్టుకుపోతుంది, ఏం కనపడదు, పుట్టి సెల్ఫీ కూడా దొరకం. దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే ఈరోజు చాలా మంది పెద్ద గొప్పగా చూస్తున్నారు అక్కడ. అది సంఘమైనా, బంధువులైనా, లేకపోతే లోక సంబంధంగా ఏ డీలింగ్స్ అయినా సరే. వద్దు, మనకి గుంపులు అవసరం లేదు, పెద్ద కట్అవుట్ అవసరం లేదు. ఏమంటే చిన్న స్వార్థ పత్రిక దొరికితే చాలు, దాన్ని పట్టుకు పరలోకి వెళ్ళిపోవచ్చు. మనం చెప్పడం దేవునికి స్తోత్రం చేయాలా? వీళ్ళిద్దరూ ఏమంటే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వీళ్ళిద్దరే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఆ ఫలము తీసుకుని అయ్యా ద్రాక్ష అన్నప్పుడు చూడండి తీసుకొచ్చారండి. అదే వీరిని బట్టి మనకు దొరికిన ఒక పాఠం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా ఏమండి ఒక పాత నిబంధన, కొత్త నిబంధనగా చూడండి ఒక నిబంధన కలిగి వారు వెళ్ళారు. చూడండి ఈ రోజున మనకి యేసు ప్రభు వారు వీరి ద్వారా చెబుతున్న ఆ పాఠం ఏంటంటే, నువ్వు నూతన నిబంధన వ్యక్తివి, నీకు ఒక నిబంధన ఉన్నది.
వాగ్దానమే కాదు, నిబంధన ఉన్నది. నువ్వు పాత నిబంధన భక్తుల కంటే నీకు ఒక నిరీక్షణ ఉన్నది. నువ్వు లేకుండా వారు సంపూర్ణులు అంటే నీ గమనం ద్వారానే వారు ఆధారపడుతున్నారు అక్కడ. దేవుని స్తోత్రం. చెప్పుకోళ్ళు ఊతికెళ్ళిపోతే వాళ్ళు వచ్చేస్తాయి బయటికి. హల్లెలూయా. నీ ముందు యేసయ్య ఉన్నది. యేసయ్య నామం నీకు ఇచ్చాడు, యేసయ్య రక్తం నీకు ఇచ్చాడు, యేసయ్య అభిషేకం నీకు ఇచ్చాడు. దాన్ని మోయగలగటానికి నిన్నే ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపకలను గాక, కృపకలను గాక. కాబట్టి ఆ ద్రాక్ష వల్ల మనం పోయినా ఆయన్ని మనం ఎక్కడ పోయాలంటే మనం భుజముల మీద ఈ ఏంటంటే ఏమన్నారు, ఏముందండి ఆయన భుజముల మీద ఏముందంటండి? మన భుజాలు ఏమి కందిపోకూడదా? మన భుజం మీద కూడా ఏముండాలండి? ఏ రాజ్యభారం ఉండాలి. ఏసైని మొయ్యాలి మనం. దేవుని స్తోత్రం. కొంచెం పిల్లలు ఎంతో లాగేస్తున్న పిల్లలు అంటాం. హల్లెలూయా. అది లాగుతుందేమో కానీ ఏమండి మనం కనుక ఎత్తుకోగలిగితే అంటున్నాడు, నా భారము తేలిగ్గాను నా కాడి నువ్వు ఎత్తుకోగల అనిపిస్తుంది. కానీ సరిగ్గా ఈ 10 మందికి అర్థం అవ్వట్లేదు. భారం అండి, బరువు అండి, ప్రమాదం, అమ్మో అమ్మో ఆ 10 రూపాయలే చూస్తున్నారు వీళ్ళందరూ. ఎస్, ఈ రోజున యేసయ్యను చూసే ఆ ఆధిక్యత లేకపోతే నీ కళ్ళుకు వైరస్ అన్నికి తేడా కనపడతాయి. మరి పళ్ళు తేనప్పుడు పళ్ళు తేవాలో వద్దండి వీళ్ళందరూ కూడా తేలేదు. వాళ్ళు కూడా అంటే సగం సగంగా వింటున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఈ రోజున చర్చ చేసుకున్న 20 ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఫుల్ఫిల్ అవుతున్నామా? ఆఫ్ మనం ఫుల్ ఆఫ్. ఏంటి ఫుల్ ఆఫ్? ఇంకేం ఆలోచించకండి. దేవుడికి స్తోత్రం. ప్రభులో మనం ఫుల్ గా ఉన్నామా, ఆఫ్ గా ఉన్నామా, క్వార్టర్ గా ఉన్నామా? క్వార్టర్ అంటే మళ్ళీ కూడా వెళ్ళిపోకండి. 25% అంతేనా? మీకు ఎవరు తెలియదా క్వార్టర్ అంటేనే? 25%ఏనా? మంచిది. దేవుడికి స్తోత్రం. 50% అంటే 50%. 70% అంటే ఫుల్ అంటే ఏంటండి? 100%. దేవుడికి స్తోత్రం. ఇహలోక సమమైనటువంటి పదజాలన్నీ ప్రభువులో తీసి బయటికి పారవేరు గాక. దేవునికి స్తోత్రం. మనం ఫుల్ గానే ఉండాలి, క్వార్టర్ గా ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మీరు ఈ ఇద్దరు ఫుల్ గా ఉన్నారు. మిగతా 10 మంది ఏంటంటే అసలు ఏమి లేదు, అసలు ఛార్జింగ్ లేదు. హల్లెలూయా. పైగా వారిని బట్టి సర్వ సమాచారం వారి మాటే లేదు. ఈ ఇద్దరిని చంపేయాలనుకుంది. కానీ వీళ్ళిద్దరు ఎవరండి? భారం కలిగిన వారు, యేసయ్యని మోసిన వారు. కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేశారంటే, అమ్మా ఒక చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దామా? నీ మాట ఎవరు వినట్లేదు. నీ కుటుంబంలో, నీ బంధువులు అందరూ సిరసుకుపోతున్నారు, చెన్నాళ్ళని అంటున్నారు. ఏం పర్లేదు, నువ్వు బలహీనుడిగా, నువ్వు చంద్రముఖంగా కనపడుచు బంధువులు, కానీ నీ భుజం మీద ఉన్నవాడు గొప్పవాడు. ఏమండి, నువ్వు మాట్లాడలేకపోవచ్చు కానీ నువ్వు ఎవరినైతే ధరించావో, ఎవరినైతే భరిస్తున్నావో, ఎవరినైతే మోస్తున్నావో, ఎవరినైతే కలిగి ఉన్నావో నీ పక్షంగా ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఇద్దరు ఆ 10 మంది సర్వసమందరూ ఒకటైపోయారు. వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. కానీ అసలు భుజం మీద మోసుకుని భారం భరించుకొచ్చింది ఎవరండి? లోపలేమో మంచి సమాచారం ఉంది, భుజం మీద ఏముందంటే అండి భారం ఉంది. ఈ రోజున హృదయంలో భారం ఉంది నీకు. బహిరంగంగా నీకు చాలా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నీ భుజంలో ఏమండి ఎత్తుకోలేనంత, నీ తల పైకెత్తలేనంత, మనుషులకు చెప్పుకోలేనంత, చెప్పినా నమ్మలేనంత హృదయంలో వేదన ఒకటి ఉంది. భుజం శరీర సంబంధంగా నువ్వు తట్టుకోలేని పరిస్థితులు నీకు ఉన్నాయి. అయినా సరే దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి ఒకసారి యెహోషువ కాలం పరిస్థితులు అలా ఉన్నాయి లేవా? చెప్పండి. దేవుడికి స్తోత్రం. కానీ వారు ఎక్కడైనా భయపడ్డారండి? ఎందుకంటే వారు వాగ్దానం చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానం పొంది మనకి ఏం అవసరం అంటే ఓరిమి అవసరం. దేవునికి స్తోత్రం. వాగ్దానం ఉందని వంకలు తిరిగిపోవడం కాదు. వాగ్దానం కలిగిన మనము హృదయంలో విధేయత కలిగి ఉండాలి. మన దేహం మీద మనం పైన ఏమంటే సమర్పణ కలిగి వారిలాగా భారం భరించుటకు మనం సిద్ధముగా ఉందము గాక. అలా ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత గోళ చేస్తారు బ్యాచ్ అంతా. వీళ్ళిద్దరు కొద్ది క్షణాల్లో ఆ యొక్క సర్వసమాజం ఏం చేశారంటే నిమ్మల పనిచేశారు. దేవుని స్తోత్రం. చిన్న కుర్రోళ్ళండి అయినా కానీ వీరు చిన్నోళ్ళేమో కానీ వీరు ఎవరినైతే మోస్తున్నారో ఏమండి ఆ ద్రాక్షగా సాదృశ్యమైన యేసయ్య వారి పక్షంగా నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఏమండి ఎవరి జీవితం ఎవరు వింటున్నారండి? అసలు ఇద్దరు మాట కొన్ని వేల మంది, లక్షల మంది వింటారా? కానీ ఈ ఇద్దరు ఆ సర్వ సమాజాన్ని నిమ్మల పనిచేశారు. అనుకోవచ్చు, వీళ్ళు నా మాట వింటారా? నేను వీరికి సువార్త చెప్పగలుగుతానా? నేను మోసిన ద్రాక్షాయల గురించి ఆయన్ని సువార్త చెప్పగలుగుతానా? నేను కలిగి ఉన్న ఈ భారాన్ని ప్రజల్లోకి అప్లై చేయగలుగుతానా? లేదా నేను కలిగి ఉన్న ఈ సంతోషాన్ని పంచిపెట్టగలుగుతానా? వీళ్ళు నా మాట వింటారా? తిరగబడతాను, మదన పడడం వస్తుంది లేదు.
ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆ భారం కలిగి ఆయన్ని భుజం మీద మోస్తున్నావో, హృదయంలో కలిగి ఉన్నావో, ఏమంటే నీ పక్షంగా ఆయనే మాట్లాడును గాక, ఆయనే మాట్లాడును గాక. అందరూ చేతులు పెద్ద దగ్గరగా చెప్పడం, దేవునికి స్తోత్రాలు చెబుదా. దేవుడు మన పక్షంగా మాట్లాడును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత అయిపోయింది. రెండోది ఏం పట్టుకొచ్చారు ఇక్కడ? ఏ ఫలాలు ఉన్నాయి ఇక్కడ? దానికి మొదలు పట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళు గెలంటే మొయ్యలేక కొంచెం ఒళ్ళు బద్దకు వేసి బరువుగా ఉందని చెప్పేసి 2 కాయలు నోట్లు వేసుకుని 2 కాయలు పూతులు రాసుకుని, ఏమండి వాళ్ళు 10 మంది పట్టరాకపోవచ్చు. దానికి కలిగి రోగం పట్టరావచ్చు కదా. అడోయ్, అందరికీ ఆర్డర్ ఉందా లేదా తెమ్మని? ఎందుకు తేవట్లేదు మరి? నిర్లక్ష్యం. హల్లెలూయా. ద్రాక్షగలు అంటే మొయ్యాలి, రసం కారుతుంది, చిరాకు, మోసి అంత టాలెంట్, అబ్బో వైట్ షర్టు, అయితే జీన్స్ ప్యాంటు, లేదా కుదరదు, షార్ట్ కట్టు, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాక. హల్లెలూయా. కొంతమంది భక్తులు బైబిల్ బట్టి రావడానికి ఇబ్బంది అండి. ఏమనుకోద్దండి, సార్ సువార్త సంఘంలో ఒక సేవకుడు వచ్చానండి. వస్తే మనములో కలిగిన వ్యక్తి ఆయన. ఎవరు కలిగిన వ్యక్తి అండి? ఎవడో మనవులు కలిగిన వ్యక్తి. ఆ పిల్లడు ఏడ్చేస్తామంటే అసలు ఎత్తుకోవట్లేదు. ఫాస్ట్ మరి ఎత్తుకోండి, అసలు కదులేదు, మనిషికి ఎదురులేదు. అంటే చాలా మీటింగ్కి వెళ్ళాలి, వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఇంకా సోదరు గారు కోపం రాదు, తీవ్ర ఆపలేదు. దేవుని స్తోత్రం. దేవుడులారా, మీ పిల్లలకి ఎవరు మనం ఊరుకుంటారు, నీ ఊరుకుంటారు అన్నాడు. కాబట్టి ఎత్తుకోవాలి ఆయన. కానీ ఏం చెప్తాడు? ఎత్తుకోండి అంటే అన్నాడు. అసలు నేను 1, 2, 3 కార్యక్రమం చేసేది బాగుండు అనుకున్నాను, ఎత్తుకున్నాక. దేవుని స్తోత్రం. అదే బయలు నివేస్తాను మీరు. దేవునికి స్తోత్రం. షర్టు నలిగిపోతుందంటే పిల్లలు ఎత్తుకు భక్తుడు, పైగా పాస్టర్ ఆయన అంటే అలా మెయింటెనెన్స్ మరి. దేవునికి స్తోత్రం. అందుకే ఏదో ఎక్కడ దేవుడు పంపించేసాడు. దేవునికి స్తోత్రం. అలాంటి టెంపరోలు దేవుడికి పనిచేయరండి. ఆమె చెప్పరే, నీ చుట్టాలంటే ఏమన్నా మరి ఎందుకు మీ మొమ్మాటాలను నన్ను మండిపోను? దేవుడికి స్తోత్రం. యథార్థంగా ఓపెన్ హార్ట్ గా ఉండాలి మనం. దేవుడికి స్తోత్రం కలుగాక. దేవుడు మనం దీవించును గాక. ఏమండి, నలగటానికి ఇష్టపడాలి మనం. నలిగిన వారి దేవుడు ఎలా ఉంటాడంటండి? నువ్వు దేనితో నలుగుతున్నావో, నువ్వు అదే అనుకున్నావు, నలిగిపోతున్నా అనుకో, నిజమే. నిన్ను ఎలా నలుగుతున్నావో ఏమంటే దేవుడు చూస్తున్నాడు. ద్రాక్ష పండు నలపకపోతే ఏం రాదండి? ఏసై నలగకపోతే ఈ రోజున ఆయన రక్తం మనకి వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు పరిచయంలో నలుగుతున్నావో, పనిలో నలుగుతున్నావో, దేవుడి కొరకు నలుగుతున్నావో, నీ కొరకు నలుగుతున్నావో, ఏదో విధంగా నలుగుతున్నావు నువ్వు. 9 ప్రకారం కీర్తనలో నలిగిన వారికి ఎలా ఉంటాడంట ఆయన? మహాదుర్గంగా, సమీపం కాదు అది, మహాదుర్గంగా ఉంటాడంట. నలిగిన వారిని ఉజ్జీవపరచడానికి రెడీ అయిపోయాడు రావడానికి. దేవునికి స్తోత్రం. నలిగిన వారికి సమీపంగా ఉంటాడు. 51లో ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు మన సమీపంగా ఉండాలా వద్దా? మాట్లాడండి అందరూ కూడా. దేవుడు మన సమీపంగా ఉండాలా వద్దా? సమీపంగా ఉండాలా వద్దా? మనకి దుర్గముగా ఉండాలా వద్దా? ఏమండి, మరి మనల్ని అన్ని విషయాల్లో ఫుల్ఫిల్ చేయాలా వద్దా? దేవునికి స్తోత్రం. ఈ ద్రాక్షను మోసే అనుభవం కలిగిందుము గాక. చెప్పిన మాట చెప్పినట్టుగా విందుము గాక. దానిమ్మ పళ్ళు పట్టుకొచ్చారండి. ఈ దానిమ్మ పళ్ళు కూడా వీళ్ళు ఎదురు తెచ్చారు. 10 మంది ఏం పట్టుకోలేదు. హల్లెలూయా. అది కూడా వీళ్ళే చూడండి పట్టుకొచ్చారంట. చూడండి, ఆ దానిమ్మ పండు అంటే, దానిమ్మకాయ ఎప్పుడైనా తిన్నారా మీరు? ఎవరైనా రోమో కానీ అంటే ఇది అంటారు దాన్ని. దేవుని స్తోత్రం. అది పైకి ఎలా ఉంటుంది? ఏమీ కనపడదు, ఎలా తోలు కనపడదు. కానీ లోపల ఇప్పితే ఎలా ఉంటుందండి? ఏమండి, గింజలు ఉంటాయిలేండి, తెలియదు ఉంది, కానీ లోపల దాని డిజైనే వేరు ఉంటుంది. ఏమంటే ఏ గింజకైనా అంటుకుంటుందా? జిగురుగా ఉంటుందా? మనం అంటుకోదు. ఏదైనా కింద పడిపోయి కొంచెం రసం కారి ఏదైనా డ్యామేజ్ అయింది తప్ప. ఏమండి, ఒరిజినల్ కాయని, ఆరోగ్యవంతమైన కాయని కానీ కొలిస్తే కనుక దాని లోపల డిజైనింగ్ వేరే ఉంటుంది. ఏమండి, పైగా మనకి ఆ పైన ఏమో ఫుల్ కవర్ ఉంటుంది, లోపలేమో ఒక తెల్లటి పల్చని పొర ఉండదండి. మళ్ళా దాని మయాన్ని మళ్ళా కొంచెం చిరుసేరుగా ఇంకొక పొర ఉండదండి. మీరు మాకు కొన్ని వేసి ఉదాహరణ చూస్తున్నారండి. మరి తక్కువ మీరు ఏమన్నానే ఆవులెత్తి అక్కడ లేదు, ఒంట్లో రక్తం కొలిచేసేలో ఉన్నారు మీరు. జనరేషన్ లాగా మార్పు పొందాలి అందరూ. దేవుని స్తోత్రం. ఒక ఆయన ఉన్నాడంటే ఆవులెత్తి పేగిలెక్కటి కాలం పాతకాలం అంట. ఇప్పుడు ఆవులైతే లోపల 7 లీటర్ల లెక్కలు కొలిచేస్తున్నారంటే
వేరు మరి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ వేలు మనకు వద్దు. ప్రభు రక్తం కలిగి ఉన్నామని సోయి కలిగి ఉంటే మనం చాలు. మనలో ప్రపంచం మన రక్తం కాదు, యేసు రక్తం మన మీద ఉన్నదే. కాబట్టి ఒకటి మనం మొయ్యాలి, భరించాలి, ధరించాలి. ఏమంటే మోస్తూ మోస్తూ యేసుని చూస్తూ, ఏమంటే పాత నిబంధన వారికి లేని ఘనత మనకి ఇచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అది భారమైన దూరమైన అక్కడ అనాకీయులున్నా శత్రువులున్నా ఎవరున్నా సరే మరలా నీకు అప్పగించిన పని అప్పగించిన నాయకుడి దగ్గర నువ్వు చక్కగా సైలెంట్ గా వచ్చి ఇచ్చిన పనిని యజమాని చేతిలో పెట్టుదుము గాక. నెంబర్ 1. నెంబర్ 2, దానిమ్మ పళ్ళు. దానిమ్మ పండు సంఘానికి సాదృశ్యం అనుకుంటాను నేను. ఎందుకంటే పైకంతా క్రీస్తు ప్రేమే, మన లోపల అండి ఏమండి పల్సర్ పొరలు ఉంటాయి, గింజలు ఉంటాయి. గింజలు కూడా ఎలా పడితే అడ్డ దగ్గర ఉంటాయండి, ఒక క్రమం ప్రకారం ఉంటాయి కూడా. దేవుని స్తోత్రం. తర్వాత మళ్ళా లోపల లోపల ఆ పల్సర్ పొర ఉంటుంది. ఆ పల్సర్ పొర చాలా మంది తింటారు. అసలు ఆరోగ్యం అందులోనే ఉంది. అది ఎలా ఉంటుంది? పల్సర్ పొర ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం టేస్ట్ ఉంటుంది? పుల్లగా ఉంటుందో ఉప్పుగా ఉంటుందండి? తిన్నారు మీరు కూడా పర్లమవుతారండి అయితే. దేవుని స్తోత్రం. లోపల ఏమండి అది పల్చిన పొరే కానీ చేదు పొరే కానీ ఏమండి అది ఒక అమరిక. ఎందుకంటే ఇవన్నీ అన్ని స్వీటే, మధ్య మధ్యలో చేదు ఎందుకండి? చేదు ఉంటేనే అందరూ దానికి. దేవుని స్తోత్రం. మంత్రి సత్య గారు అంటారు, గింజలు పాడేసినా పర్లేదు, ఆ పొరలు తినవలని అంటాడు. దేవునికి స్తోత్రం. 80 దాటాడండి అయ్యారు. అలా చూస్తే మొత్తం లోపల పాటలు తెల్లగా కనపడతాయి. ఆరోగ్యవంతుడు. దేవుని స్తోత్రం. ఆయన కూడా ప్రభు రక్తంతో కడగబడి కాక. దేవునికి స్తోత్రం. అనేకులకు ఆరోగ్యం నేర్పిస్తున్నాడు కానీ ఆయన ఆత్మ, ఆయన ప్రాణం ఎవరి చేతిలో ఉందండి? దేవుడు అనకండి, మళ్ళీ ఆయన అనకండి, మీరు చెప్పాడు మళ్ళీ ఆయన కనిపి చూస్తాడు. యేసయ్య చేతిలో. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అది నాకు చేసుకోవడం చాలా ఇష్టం. ఓపెన్ అందరికన్నా ఆయనే పవర్ఫుల్ అండి. ఆయనే చదువుతాడు ఉపన్యాసం. మరి లోపల ఏముంటో తెలియదు మెటీరియల్. దేవుని స్తోత్రం. గమనించింది ఏమిటారా? ఈ దానిమ్మకాయ మన సార్వత్రిక సంఘానికి సాదృశ్యం. లోపల అన్ని గింజలే, అన్ని సంఘాలే, కానీ మధ్య మధ్యలో కొన్ని చేదులు ఉంటా ఉంటాయి, మళ్ళా కొన్ని పొరలు ఉంటా ఉంటాయి. కానీ అన్నిటికీ పైన ఒక ఎర్రని ఏముంటుందంటండి? కవరింగ్. అదే క్రీస్తు ప్రేమ. దేవుని స్తోత్రం. ప్రేమ చేత మనం అందరూ మన సంఘాలైనా కుటుంబాలైనా మనం ఏమవ్వాలంటే సంపూర్ణం కావాలను. దేవునికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత ఈ రోజున మనం కూడా మన మధ్యన పలసనే ఉండొచ్చు, మనలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, కొన్ని చేదులు ఉండొచ్చు, ఏమండి కొన్ని పుచ్చులు చచ్చులు ఉండొచ్చు. కానీ మనం దేనితో కప్పబడిపోయి ఒక సంఘంగా ఉండాలండి? క్రీస్తు ప్రేమతో కప్పబడిపోవాలి. దేవుని స్తోత్రం. మూడోది ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ ద్రాక్షాపళ్ళు ఎవరికి సాదృశ్యం చెప్పుకుందాం? యేసు ప్రభు. దాని పండ్లు ఎవరు సాదృశ్యం చెప్పుకోవాలి? సంఘానికి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సంఘం అంతటిని కూడా ప్రేమతో ఎవరు కప్పుతున్నారు? తండ్రి అయినా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ గల తండ్రి ఆయన. హల్లెలూయా. మూడోది ఏంటంటే ఈ దానిమ్మకాయగా మన సంఘం ఉండాలి లేదండి? లోపల ఉంటాయి, ఎన్నో ఉంటాయి. లోపల గింజలు కింద క్రమాలు ఉంటాయి, అరలు ఉంటాయి, పలసలు ఎన్నో ఉంటాయి, అడ్డులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్ని కలిపితేనేది ఏంటంటే దేవుడికి ఒక ఫలం అని. దేవుని స్తోత్రం. మనలో కూడా అన్నీ ఉంటాయి, కానీ పైకి మాత్రం అన్నిటినీ భరించి ధరించి క్రీస్తు ప్రేమతో మనం కూడా ఒక ఫలముగా ప్రభు చేతిలోకి వెళ్ళిపోదాం కాక. దేవుడికి స్తోత్రం. మూడోది అంజూరపు పండు అండి. ఈ అంజూరపు పండు ఏమండి వాళ్ళ అంజూరపు ఇప్పుడు క్షమించారు ఆదాము వాళ్ళు తప్పు చేసినప్పుడు వారు దిగములు మనం తెలుసుకోలేదండి? ఏమన్నా తెలుసుకున్నప్పుడు వారు తెలుసుకున్న వారు సిగ్గు తెలిసిపోయింది వాళ్ళకి. అయ్యో అని చెప్పేసి చాటుకి వెళ్ళిపోయి ఏ ఆకులు కుట్టుకునేవారు? కచ్చరాల కింద. కరెక్టేనండి? అంటే అంజూరపు ఆకులు వారి సిగ్గును కప్పడానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత హిజ్కియా కాలంలోకి వస్తే ఆయన రోగి అయి చనిపోయే సమయంలో ఉన్నప్పుడు ఆయనకున్న ఆ రాసరణం క్యాన్సర్ అనే భయంకరమైన పండును వాటానికి ఏమి ఇచ్చాడు ట్రీట్మెంట్ గా? అంజూరపు ఆకుల ఫలములండి. అంజూరం మొత్తం మీద అంటే అంజూరం ఒకటి వారి సిగ్గులు కప్పడానికే కాదు, ఏమండి వారి యొక్క రోగములను విడిపించినప్పుడు అంజూరాన్ని ఒక స్వస్థతగా దేవుడు గారిని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ఒక స్వస్థపరిచే ఒక కృప మరి ఆ అంజూరానికి ఇచ్చేది లేదండి అక్కడ. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం స్వస్థపరిచేది, ఈరోజు మనల్ని నడిపించేది, మన బలహీనమే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, మనము పెరిగివారమే ఎలా ధైర్యంగా ఉండాలో తెలియదు, కానీ మన పక్షంగా విజ్ఞాపన ఆయన చేస్తున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏమంటే మనం మూలగలేము, కానీ ఆయనే మన పక్షంగా ఎలా చేయాలో
ఎలా యుక్తంగా ప్రార్థన, ఏమీ తెలియదు మనకి. ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. నేను అంటాను, ఈ అంజూరము పరిశుద్ధాత్మకి, ఎందుకు మనం స్వస్థపరిచేవాడు ఆయనే. స్వస్థపరుస్తున్నాడు. స్వస్థుడు కేవలం శరీర రోగాలే కాదు, అక్కడ మనకున్న కలవరాలు, బలహీనతలు, కొన్ని సరిలేని బుద్ధులు, ఏమంటే సరిలేని ఇంకా ఏంటంటే వదులుకోలేని బలహీనతలు, ఇంకా సవరించుకోలేని లోపాలు. ఇది ఎందుకు పరిశుద్ధాత్మ పోల్చని చెప్పనా? మీకు డౌట్ రావచ్చు. పరిశుద్ధాత్ముడు అండి ముందు మనల్ని ఒప్పింప చేస్తాడు. ఆమె చెప్పండి. ఒప్పింప చేసేవాడు ఆయనే. క్షమించాలి, మొదట గ్రహింప చేస్తాడు ఆయన. క్షమించు, ఓ నేను తప్పు చేశాను అని ముందు ఈ బుర్రకి ఏం రావాలి? గ్రహింపు అనేది. గ్రహించుకోలేకుండా ఒప్పుకుంటాడు. మనం గ్రహింపు చేయవాడు ఆయనే, ఒప్పింప చేసేవాడు ఆయనే. తర్వాత సర్వసత్యం నడిపించేవాడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. కాబట్టి ఈ రోజున హృదయంలో కానీ శరీరంలో, హృదయంలో కనుక ఈ రోగం ఉంటే మనం పరలోకం వెళ్తామండి. హల్లెలూయా. ఈ 3 వారు పట్టుకొచ్చారు. ఎవరో నేను అనుకుంటాను, ఇద్దరే అనుకుంటాను. ఎందుకంటే ఖచ్చితంగా విధేయత కలిగిన 2 కుర్రోళ్ళే కదండి. దేవునికి స్తోత్రం. విధేయత కలిగారు. తర్వాత అన్ని ఆ డీటెయిల్స్ పట్టుకొచ్చారు, మంచి సమాచారం తెచ్చారు. ఈ 3 ఫ్రూట్స్ ని కేవలం మోషేకి ఇవ్వడమే కాదు, ఈరోజు నూతన సంఘంగా కొన్ని గుర్తులు మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పోలికలో ఏమండి యేసయ్యను ద్రాక్షగాను, దాన్ని మనం సంఘంగా తండ్రిని ప్రేమగాను చూడండి. ఈ యొక్క అంజూర పళ్ళను స్వస్థపరిచినట్టుగా పరిశుద్ధాత్మ మనం గ్రహింపజేసి ఒప్పింపజేసి మనం సరిచేయనట్టుగా ఒక మాదిరికరంగా ఉన్నారు ఇద్దరు కూడా. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరు వల్లే మనం కూడా పొందుము గాక. ఏ ఇద్దరు వాళ్ళు? యెహోషువ నిండు మనసు యెహోవాని అనుసరించారు. కాబట్టి ప్రారంభించిన రోజు మొదలుకొని ఏమంటే కణాల్లో అడుగు పెట్టేంత వరకు వారి కళము దేని కలవరాలు రాలేదండి. ఈ పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది టపాటా పటాపట ఆగిపోతూ ఉండేవారు. ప్రభువా అని ఏడ్చేసి అక్కడి నుంచి మళ్ళీ వెనక పరిగెత్తిపోలేదు. మేఘం కింద నాయకుడి వెనక చక్కగా వారు వాగ్దానం 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 అని వాగ్దానాలు బట్టి ముందుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండదు? ఎన్నో ఉన్నాయి కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు దేవుడు మాట ఎంటలేదు. మాకన్నా 100 లక్షల మంది పాస్టర్ గారు, పెద్ద అంటిగా చచ్చిపోవడం లేదు, చిన్న ఆంటీలు కూడా నీకు ఎందుకు? దేవుడికి స్తోత్రం. నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ నీ మీద నీకు నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నీ నడిపి ఆంటీలు అంకులు నడిపింపులు కాదు, నీది అక్కబాబు నడిపింపులు కాదు, ఏమన్నా అన్నాశలు నడిపింపులు కాదు, ఏమండి ఈ భౌతికమైన వరుసలు బట్టి కాదు నడిచేది. దైవికమైన అదిగదిగో మేఘం వెళ్తా ఉంది, అదిగదిగో గుడారం కనబడుతుంది, అదిగదిగో మన నాయకుడు లేస్తున్నాడు, అదిగో వంశం వెళ్తున్నారని ఈ ఆత్మ సంబంధమైన వీటిని బట్టి మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మనము అక్కడ అనాకి లాంటి గొప్ప గొప్ప మనుషులు ఉన్నా సరే ఎవడు మనం ఏం చేయడు. ఏది మనకి యంత్రం అని ఏ దగ్గర మన గుడారమును ఏమండి ఈ 12 మంది కూడా ఎవరు చూశారంటే అనాకీలు చూశారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఫ్రూట్స్ తెచ్చిన వారు ఏం చేశారంటే వారికి భయపడ్డారా? ఫలములు లేని వారే భయపడ్డారు. అవునే కదా? ఇప్పుడు ఫలములు తెచ్చిన వారే లేం కాదు దేవుడు చూసుకుంటాడే ఆఫ్టర్ ఆల్ అంటున్నారు. కానీ ఈ ఫలములు ఎవరైతే తేలేదో వారి దగ్గర, ఎవరి దగ్గర ఫలం లేదు వారి దగ్గర ధైర్యం కూడా. ఎస్, క్రీస్తు కొరకు ఫలంగా ఫలించకపోతే నీకు ధైర్యం ఉండదు. నీకు శత్రువే కనపడతాడు ఏ రోజు నీకు వెలుగొచ్చిన. దేవుని స్తోత్రం. సమస్యలే నీకు అవి ఒక పెద్ద స్క్రీన్గా కనపడతాయి. దేవుడు వాటిని లయపరచునుగా, అవసరమైతే కాల్చివేయునుగా. చూడండి, మనము జయించుటకు మనకి శక్తి. ఇద్దరు వ్యక్తులు, లక్షల మంది శక్తి ముందు ఇద్దరు శక్తి ఏం పాటిదండి? పేజీ తిప్పితే టైం అయిపోయి చెప్పట్లేదు. వారిని జయించుటకు మనకి శక్తి చాలు. నువ్వు ధైర్యం కలిగి ఉన్నప్పుడు, సహవాసం కలిగి ఉన్నప్పుడు, ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఏమండి ఆ శ్రమను ఎరిగినప్పుడు, ఆ శిలువ ప్రత్యక్షతను ఎరిగినప్పుడు, ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు గ్రహింపు కలిగి ఒప్పింపు చేసుకుంటూ ఒక ఆత్మస్మైన వ్యక్తిగా నువ్వు నడవగలిగితే కనుక ఏది నీ చుట్టూ ఎన్ని నామకాద క్రైస్తులైనా ఎవరు నేనేం చేయలేరు. కానీ వాళ్ళ ద్వారానే గొడవ ఎక్కువ వస్తుంది. అవునా కదా? అన్యుల ద్వారా కంటే ఈరోజు క్రైస్తవ సమాజానికి ఎవరి ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి అంటారు? ఏమండి క్రైస్తవులే వాళ్ళ పేరేంటి? నామకాద నాశరక ఏమంటే భక్తిహీన బ్యాచ్ ద్వారా నీ రోజున ఎన్నో క్రైస్తవ్యానికి అవమానాలు ఎదురవుతాయి. హల్లెలూయా. కానీ నోవా ఎక్కడైనా ఆగాడండి? యెహోషువ ఎక్కడైనా ఆగాడండి? మోషే ఎవరెదురు యెహోషువ కాలేజీలో ఆగారండి? మనం చచ్చిపోయేదాకా వీళ్ళందరూ ఉంటారని ఉంటారు. వాళ్ళు మనం చూడకూడదు. ఆయన చూస్తూ ఏమండి మనం ఫలములు తెమ్మన్నాడు ఆయన. అవునా కదండి?
మరి ఇద్దరే తెచ్చారు, 10 మంది సంగతి ఏంటి మరి? మన సంబంధం ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. వాళ్ళ ద్వారా గొడవ గొడవ ఏమి ఉండదు. సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఈ విధేయతలైన వాళ్ళ ద్వారా, ఫలములు మొయ్యలేని వారి ద్వారా, యేసైన భుజంలోకి ఎత్తుకోవడం ద్వారా వాళ్ళకి ఇబ్బందే, పక్క వాళ్ళకి ఇబ్బంది. కానీ ఏమండి, ఎవరైనా మాట్లాడినా సరే మనం యేసైని కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. భుజముల మీద కలిగి ఉండాలి, హృదయంలో కలిగి ఉండాలి, దేహం అంతా ఆయనే కలిగి ఉండాలి. ఏ పని అయితే ఆ పని చేయాలి. ఎందుకంటే నీ కొరకు ఒక వాగ్దానం ఉన్నది, నీ కొరకు నడిపించే మేఘం ఉన్నది, నీ ముందు ఒక నాయకుడు ఉన్నాడు. పగలు మేఘస్తంభం నేను వెంబడిస్తుంది, రాత్రి అగ్నిస్తంభం వెంబడిస్తుంది, మన్నా కురవబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన్నా అందరికీ ఉంది కదండి, ఇద్దరికే ఉందంటే మన్నా తినవాళ్ళు బతికారంటారా? కొంచెం కొంచెం సౌండ్ పెంచండి, కొంచెం ఫ్రీగా ఉండండి. బిసిపోతాను నేను జడ్జి గారి లాగా. దేవుని స్తోత్రం. ఏమండి, ధైర్యంగా ఉండండి, గట్టిగా మాట్లాడండి. ప్రభు మన మాటలు మేము ఆలోచిస్తున్నాడు. ఏం చెప్పాను ఇప్పుడు? ఏమండి, మన్నా తినవాళ్ళందరూ బతికారా? ఎందుకు బతకలేదు? తిండి బాగానే ఉంది, హృదయంలో భారం లేకుండా వచ్చారు. దేవుని స్తోత్రం. ప్రభు పోషణ బాగానే ఉంది, కానీ ఏమి లేదు వాళ్ళ లోపల అనేది భారం లేదు. రోగం నువ్వు బతుకుతావు, భారం లేక సత్తావు. పరలోకం వెళ్ళమని ఛాలెంజ్ తీసుకొని మాట. నీకు ఎన్ని రోగాల్లో చచ్చిపోయినా పరలోకంతో గ్యారెంటీ. ప్రభు నేను కాపాడతాడు. కానీ హృదయంలో ఆత్మీయ దైవికమైన భారం, యేసయ్య గురించి, తండ్రి గురించి, పరలోక రాజ్యం గురించి, వాగ్దానం గురించిన ఏమంటే ఒక వేదన రోగం లేకపోతే ఆత్మీయంగా అవుట్ అయిపోయినట్టే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు ఎన్ని సమస్యలు ప్రభు చూసుకున్నాడు, ఏం భయపడమాక. ఎవడు మనకేం చేయలేడు. వీళ్ళందరూ ఇద్దరు గోళ్ళు చుట్టుముట్టేసి ఏదో రకరకాలు చేసేద్దాం అనుకున్నారండి. మాట మీకు ధైర్యంగా చూపిస్తాను. దేవుడికి స్తోత్రం. ఏం జరిగిందో మరి అలా ఉంటుంది. దేవుడితో నిలబడి ఫలాలు కలిగి ఉంటే, భారం కలిగి ఉంటే చూడండి, మన సాక్ష్యం, మన రేంజ్ ఎలా పెరిగిపోతుందో చూడండి. ఒకసారి మాట 14 చేయండి. ఈ లోటులో చూసిన మాట ఏంటి? 14 చదవండి. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే అది కాదు, 30 చదవండి. వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించడానికి మనకు శక్తి చాలు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, పక్కన శక్తి, ఈ శక్తి మనకు చాలా. శక్తి ఏమండి? ధైర్యంగా ఇవ్వాలి. మీరు శక్తి ఇచ్చిన మీ శక్తికి వెళ్ళిపోవాలి, ఆ శక్తి మీకు వచ్చేయాలి. దేవుడికి స్తోత్రం కలిగి కాక. ఏ శక్తి అది నింపబడదు కాక. శక్తివంతంగా చెప్పండి, దేవుడికి స్తోత్రం. శక్తి మనకు చాలు, శక్తి మనకు చాలు శత్రువుని జయించడానికి. ఓకే, కిందకి రండి. ఒక మాట చెప్పి ముగించాలి. చూడండి, కిందకి వస్తే ఏముంది అక్కడ? సర్వ సమాజాన్ని గోల్ చేస్తున్నారు, కత్తరగా ఉన్నారు. ఏమండి, ఎంత పరిస్థితులు చూడండి అక్కడ ఎలా ఉన్నాయో. వీళ్ళిద్దరిని బట్టి వీళ్ళు ప్రభువుతో నిలబడితేనండి కలబడి వేడు 3 మంది ఉన్నారు అక్కడ. చూడండి, గలిబి చేస్తున్నారు. వీరు పొందిన అనుభూతుల్ని, వీరు పొందిన అన్నింటినీ కూడా ఆ సర్వ సమాజము చూడప్పుడు ఎలుగెత్తి కేకలు వేశారు. ఏం పోయేంత వీరికి. చూడండి ఏం జరిగిందో చూడండి. అక్కడ ఎంత గలిబి చేస్తారంటే వీళ్ళు పైగా 4వ వాక్యం అంటున్నారు, మనము నాయకుని ఒకరిని వచ్చిందా బాబా డిఫరెన్స్. చూడండి, నియమించుకొని ఎక్కడికి వెళ్ళిపోతారంట? బాబోయ్, ఎర్ర సముద్రం పాయలు ఎందుకు, యోర్దాను ఆరిపోవడం ఎందుకు, ఎరుకోలు పైని పడగొట్టి నడిపి ఎందుకంటే ఇక్కడ పగలేమో పగలు ఎండ లేకుండానేమో మేఘం, రాత్రి ఏమో చలి లేకుండా. చెప్పండి ఒకసారి ఏదైనా అంశం ఉంటుంది, ఏదైనా మాట చెప్పండి. శీతాకాలంలో మనం ఏసీ వేసుకోం, హీటర్ పెట్టుకుంటాం, కరెంట్ బిల్ పెరుగుతుందా పెరుగుదా? వేసవికాలం ఎంత ఖర్చు అయినా పర్లేదు. ఈ రోజు ఆంధ్ర వెళ్తే చెరుగొట్టు గుడిసైనా, అది ఇల్లు అయినా, తౌడు రూమ్ అయినా సరే ఏసీ పెడుతున్నారు. ఏ పేరు ఏంటి అనుకుంటున్నారు? అది మరి దేవుని స్తోత్రం. కోటీసుకున్నారు అక్కడ. దేవుని స్తోత్రం. కరెంట్ బిల్ పెరుగుతుందా పెరగదండి? జనరల్ గా కొంతమంది ఏసీ వేస్తారు, రాత్రి పడుకుని కట్టేస్తారు. అదొక తలాంతు. మనకు వద్దులేని గొడవ మన అంత లేదు, ఆ స్థాయికి ఎదలేదు. కానీ దేవుని స్తోత్రం. అవన్నీ రకరకాల బయటికి వెళ్ళి వచ్చేయండి లోపలికి. ఏమో బయట అయితే ఇక్కడ గమనించండి, ఏసయ్య పగలంతా వెళ్ళండి. చల్లని మేఘం ఇవ్వాలంటే ఇబ్బంది కాదు, ఇబ్బంది కాదు. కానీ అది ఆ కృతజ్ఞతలు కలిగి ఉండాలి వద్దా? రాత్రి భయంకరమైన రూట్లో వెళ్తున్నారు. అది అందరు వెళ్ళే రూట్ కాదు. అది ఒక రూట్ లేదు, ఒక తార్ రూట్ లేదు బ్యాంక్ కాలనీ నగరానికి. కానీ అయినా సరే చూడండి, అది ఇంత చలిన వస్తుందండి. ఇజ్రాయల్ దేశంలో చలింటే మన క్యాండిడేట్ చచ్చిపోతారు. హల్లెలూయా. కానీ వారికి అసలు చలి ఉందండి అక్కడ. అంటే భౌతికమైన ఇబ్బంది ఎంతైనా ప్రభు రాణిస్తున్నారండి. కంటికి రెప్పలాగా కాపాడుతుంది. పక్షిరాజానికి మోసినట్టుగా కృతజ్ఞత కలిగి ఉండాలి. నా 10 మంది కృతజ్ఞత లేదు.
సర్వ సమాజాన్ని కేకలేవి గోలసేటివి నేర్చుకున్నారండి, గంతులేటివి నేర్చుకున్నారండి. చిన్న మిస్టేక్ వస్తే వెనకెళ్ళిపోదాం అన్నాడు ఒకడు. ఇది క్రైస్తవ లక్షణం. చిన్న పొరపాటు చచ్చిపోవాలనుకుని చిన్న పొరపాటు వస్తే ఏమండి ఏదో అనేసుకుంటే క్రైస్తవ లక్షణం కాదు ఇది. మనము విశ్వాసకత యేసు వైపు చూడాలి. ఇదిగో వేలాడుతున్నాడు ఆయన, వేలాడుతున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్యన పాత నిబంధన కొత్త నిబంధన ఒక ద్రాక్షగలగా వేలాడాడు. ఈరోజు మన కోసం భూమికి ఆకాశం మధ్యలో వేలాడాడు. దేవుడికి మన కోసం వేలాడాడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఇద్దరమైనా మధ్యవర్తిగా ఉన్నాడా లేదా? మనందరికి మధ్యవర్తిగా ఉన్నాడు లేదా? అది ద్రాక్షగలైనా సిలువైనా ఏదైనా పదార్థాలు వేరు, కానీ ఈయన మధ్యవర్తిని మనం కలిగి ఉన్నాం. ఎవరంటామండి, ఎవరైనా మీడియేటర్ లేకపోతే అవసరం లేదు. మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మధ్యవర్తి ముప్పు తిప్పలు తప్ప ఎప్పుడు ఆయన భరించడానికి ఏంటి వాడు. మనం కలిగిన మధ్యవర్తి నమ్మదగిన వాడు, మన సంరక్షకుడు నమ్మదగిన వాడు. ముగిస్తున్నప్పుడు ఒక మాట ఈ 14లో ఏం చెప్పాను మీకు చూడండి. ఇద్దరికి వచ్చిన ఘనత ఏంటో చెప్పి చేశాను కదా. చూడండి 13 కిందకు వచ్చేస్తే 14 గొడవ చేస్తున్నారంట, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోదా ఉంటారంట, ఐగుప్తు బెటర్ అంటారంట, మాకు మేలు లేదంటారు, రకరకాలుగా మరి ఏదన్నా దాన్ని చాలా గలిబిలి చేస్తా ఉన్నారండి. చివరి ఎక్కడ దాకా ఉందని వ్యవహారం చూడండి. 8వ వాక్యంలో చూడండి, వీళ్ళిద్దరు చెబుతున్నారు అంత అడవుల్లో కూడా, అంత గలిబిల్లో కూడా, యెహోవా బాబు బ్రదర్స్ సిస్టర్స్, యెహోవా మన యందు ఆనందించినట్లుగా ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని మనం తీసుకించును, అది పాలు తేనె ప్రవహించు. మనకి ఇద్దరు కలిగే యోషువా జాషువా ఇరుముందు 10 మంది ముచ్చారు పోయకూడదన్న ఒకళ్ళు డౌన్ అయిపోయారండి. ఇలా చూడండి సార్, దేవునికి స్తోత్రం. ఎంత గలిబిలి మనం ఇంత యథార్థంగా భక్తిగా పరిశుద్ధంగా నీతిగా ఆయన హృదయంలో కలిగి మనసులో కలిగి ఇంత ప్రభు కొద్ది బతుకుతున్నామే, ఒక్కడికైనా అసలు కృతజ్ఞత ఉందా? మనం ఏం తప్పు చేసావా చెప్పండి. నీతి నిమిత్తం గొడవ మొదలైందా లేదు? అక్కడ మాట్లాడే ప్రభు కోసం నిలబడితే శోధన వచ్చిందా? ప్రభు కోసం పడిపోతే శోధన వచ్చిందా? పడిపోతే శోధన అంటే పోతే ఇబ్బంది సైతాన్ని కూడా చుట్టూ ఉంటాడు. నీకు నీతి కలిగి నిలబడినప్పుడు శోధన వస్తే ప్రభు నీకు నిలబడతాడు. ఎవరు నిలబడాలి మన పక్షంగా? శోధన వచ్చిందని మిమ్మల్ని చుట్టుకుపోవడం కాదు. మనం ఆ శోధన ఎవరి ద్వారా వచ్చిందో మనం తెలుస్తూ ప్రభు ద్వారా మనకు వచ్చినప్పుడు, ప్రభు కొరకు వచ్చినప్పుడు ప్రభు అక్కడ నిలబడగాక. చూడండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, అయ్యో మేము చేయలేకపోయాను, చేసేది కృతజ్ఞత లేదు, కానీ చూడండి వారు ఏం చేస్తున్నారంటే అక్కడ చెబుతున్నారు. అక్కడ పైగా అంత మాట్లాడరు మనరే సైలెంట్ అయిపో, కాలేపు కూడా సైలెంట్ అయిపోయి ఇద్దరు సైలెంట్ అయిపోయి బాబు మీకు దాన్ని మీకు ఎప్పుడు నేను పడినని ఎక్కడన్నా వెళ్ళిపోయి సౌల్లాగా వెళ్ళిపోయి సామాన్లు దాక్కున్నారండి. ధైర్యంగా నిలబడ్డారు. ముందు చెప్పాడు ధైర్యం కలిగాలి, ఆ ధైర్యాన్ని కడ వరకు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏ ధైర్యం కలిగి ప్రభువులోకి వచ్చామో సమాధి పెట్టిలోకి వెళ్ళిపోయే వరకు కూడా అదే ధైర్యము కలిగి ఉందము గాక. చెప్పండి, ధైర్యము కలిగి ఉందము గాక. ధైర్యం నుంచి ఆత్మతో నింపబడదుము గాక. చూడండి ఒక మంచి ఉపదేశం, ఒక మాట అది ఎక్కడుంది చూడండి. మీరు ఒక మాట అన్నారు, మీరు కనుక మనము యెహోవాని ఆనందించడం కాదు, యెహోవా మనల్ని ఆనందించే బతుకు మీరు ఒక మాట ఉందండి. ఈ మాట అనగానే గిర్రం తిరిగింది అక్కడ. ఏంటి గోల్ చేస్తున్నారు? మనము యెహోవాని ఆనందించడం కాదు, ఆ దేశాన్ని సంతోషం కాదు, యెహోవా మన యందు. అది రివర్స్ లో ఆలోచించారు ఎప్పుడైనా సరే. దేవునికి స్తోత్రం. అలా చేస్తే మందే విజయం అన్నప్పుడు దెబ్బకి ఏడుపులు ఆగిపోయి గుళ్ళు రాయడం ఏంటి ఇప్పుడు దాకా ఒక్కొక్కరు ఆలోచించండి. ఒక్కొక్కరు మాట్లాడితేనండి, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తేనండి, ఒక్కొక్కరు పాట పాడితేనండి, ఒక్కొక్కరు కన్నీరు కాల్స్తేనండి సమస్య అప్పుడు తీరు అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఈ డైలాగ్ క్షమించాలి, ఈ మాట అనగానే మనం యెహోవాని ఆనందించడం కాదు, ఆయన మన యందు ఆనందించడం. ఇవన్నీ ఓకే అవుతాయి, ఈ ఫైట్ ఓకే అవుతుంది. దేవుని స్తోత్రం అన్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారండి. చూడండి సైలెంట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే, చూడండి పైన ఊరుకున్నారు కానీ చూడ అక్కడ 9లో మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశం ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకు తోడై ఉన్నాడు. అబ్బా వారికి భయపడకూడని ఆ సర్వ సమాజము వారిని. ఏం దుర్మార్గం అండి! బూతులు తిట్టారా, శాపనార్థాలు పెట్టారా? మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసి ధైర్యపరిచి వారిని ప్రోత్సహించి దేవుని బట్టి ధైర్యపరిచి కుర్రోళ్ళు ఇద్దరు నిమ్మల పరిస్థితి చేస్తా ఉంటే మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా? యెహోవా మీద నిలబడకుండా నీకు కొంచెం ర్యాష్గా కూడా చెప్పలేదు. బ్రతిమలాడి చెబుతామంటే వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ చూడు రాళ్ళు పట్టి ఏం చేయాలనుకున్నారు? అక్కడ చూడు వారిని రాళ్ళు పట్టుకుని చక్కగా ఏం చేస్తారంటే
చూడు భయపడకుడి అన్నప్పుడు వారు అందించే తోడే ఉన్నాడు అన్నప్పుడు వారు సర్వ సమాజం వారిని ఒకగా మరి అందరూ ఒకటైపోయారు. అందరూ ఒకటైపోయినా సరే మన దేవుడు మనం విడిచిపెట్టకుండా కాక సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపాలని ప్రత్యక్ష గుడారంలో రాళ్లతో కొట్టి చంపవాలనగా దేవుడు కళ్ళు మూసుకున్నాడంటారా? దేవుడు చేతులు కట్టుకున్నాడంటారా? దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటారా? దేవుడికి స్తోత్రం. బయలు దేవుళ్ళగా మన దేవుడు ఏమి కూడా అలా చేయలేదు. అలా ప్రార్థన చేయగానే అగ్ని రూపంలో దిగొచ్చేసాడంట. ఇక్కడ మహిమ రూపంలో ఎలా దిగొచ్చాడు చూడండి. ప్రభు బిడ్డల పక్షంగా చూడండి, చంపవాలనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. దెబ్బకు అందరూ తారుమారైపోయారు. చెప్పండి దేవుని స్తోత్రం చెప్తా. ఏ తెగులు రానివాడు ఆయన, ఏ తెగులు రానివాడు ఆయన. నువ్వు ప్రభు కొరకు నిలబట్టలేదు కాబట్టి మహిమ ప్రతిష్టం చూడట్లేదు. నువ్వు ప్రభు కొరకు సరిగా నిలబట్టలేదు కాబట్టి ప్రజలకి గడ్డి పెట్టలేకపోతున్నాడు ఆయన నిన్ను బట్టి. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబెట్టి నిన్ను బట్టి అనేక మంది బుద్ధి వచ్చిందా? నువ్వు వారికి బుద్ధి చేతి వింటలేదు కానీ నువ్వు నిలబెడితే అక్కడ చంపాలనుకున్నప్పుడు మహిమ రూపంలో దిగివచ్చాడు. మేకం దిగొచ్చింది. వీళ్ళు కొట్టాలి రాళ్ళతో పెద్ద పోటుగాళ్ళగా మోటుగాళ్ళగా అందరూ రాళ్ళు పట్టుకొచ్చారు కదా, ఒత్తాదులాగా భక్తులాగా. అవునా కదా? రాయి ఎక్కడ పడిందో వాళ్ళు ఎక్కడ పుట్టి వాళ్ళు ఇద్దరే కనపడని చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం కాదా? రాయి పండించాడా మీద? అది దేవుడికి స్తోత్రం. మన పాదములకు ఆయన రాయి ఏంటండి? మన పాదములకు ఏం తగలడు? రాయి ఎత్తుకు వెళ్తాడు, మోసుకు వెళ్తాడు, త్రోసుకు వెళ్తాడు, చంకన పెట్టుకెళ్తాడు. తల్లి మనం కొనుక్కుని ముద్దుంచుకొని ముద్దాడువాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఏం ముగించుకుందాం, ఏం నిర్ణయిద్దాం, ఏం తీర్మానం చేద్దాం ప్రభు దగ్గర మనం? చెప్పండి, ఏం తీర్మానం చేసుకోవాలి? వాగ్దానం మనకు ముఖ్యం, పరలోకం ముఖ్యం. హల్లెలూయా. కాబట్టి ఈ అంచె దినములలో ఒక తీర్మానం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. లేచినటువంటి సమయం అయింది కాబట్టి మనం పశ్చాత్తాప ప్రార్థన చేసి ముగించుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం. ఎస్ వాగ్దానం మాకున్నది నాయన. దాన్ని పొందుకోవడానికి నాయన ఇదిగో మీ గైడెన్స్ మాకు చాలా అవసరం, మీ ఉపదేశం మాకు అవసరం. మీ నాయన నేను నీకు ఉపదేశం చేసేదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానన్నావు. అవును ప్రభువా, అవును తండ్రి నాయన. మా మీద దృష్టి ఉంది కాబట్టి నాయన అనాకలి ఏదైతే మమ్మల్ని చావనివ్వలేదు నాయన. మాకు ఉపదేశం చేసే అవును ప్రభువా. కొండ ఎక్కాలన్నావు, దక్షిణ వైపు వెళ్ళాలన్నావు. మీ నడిపింపుని బట్టి నీకు వందనాలు. అక్కడ అనాకేళ్ళున్నా ఏ జాతుల వారున్నా మాకు అనవసరం. మమ్మల్ని నడిపించేవాడు నీవు. మమ్మల్ని మాకు వాగ్దానం చేసిన దేవుడు మనుషులు కాదు నాయన. ఈ అంచె దినాల్లో నాయన మీ మాట వింటూ లోపాలు క్షమించండి. ఆ ఇద్దరు 10-12 మంది వెళ్ళారు కానీ ప్రభా ఇద్దరు మాత్రమే ఫలములు కలిగిన వారుగా ఉన్నారు. ఇద్దరు మాత్రమే ప్రభా యజమాని సంతోష పెట్టగలిగారు. ఇద్దరు మాత్రమే మంచి సమాచారం తీసుకొచ్చారు. కానీ మేము ఆ 10 మంది మేము చూడకుండా ఆ 10 మంది పక్షంగా అందరూ చేరారు. కానీ ఈ ఇద్దరు పక్షం ఎవరు లేకపోయినా అవును ప్రభా మేము మీ పక్షం నిలబడితే మా పక్షం ఎవరు నిలబడరు నాయన. నీతిగా నిలబడితే మాకు ఎవరు ఉండరు. కానీ నీతి ముద్ర మీరే మా పక్షం ఉంటే చాలు. ఎవరున్నా లేకపోతే మాతో ఉన్నందుకు మీకు వందనాలు. యెహోవా మహిమ వారిని బట్టి నాయన అందరికీ కనబడినట్టుగా మమ్మల్ని బట్టి మా బంధువులు, మమ్మల్ని బట్టి మా స్నేహితులు, మమ్మల్ని బట్టి మమ్మల్ని ఎక్కిరించేవారు, అవమానపరిచేవారు, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేవారు, మా మీద నిందలు వేసేవారు, మా భక్తిని చూసి వాడవలేని వారు ఎవరైతే ఉన్నారు నాయన నామకార్థులు, నాశరకములు నాయన అందరూ కూడా మార్పు చెందాలయ్యా. నీ మహిమా వేగంతో వారి కళ్ళు తెరవబడాలయ్యా. ఓ మా గొప్పతనాన్ని బట్టి కాదు కానీ ఈరోజు వాక్యం ద్వారా నాయన మేము కూడా నీ తేటగా చూడాలయ్యా. ఇంకా నిన్ను మేము మొయ్యగలగాలి నాయన. హృదయంలో మేము కలిగి ఉండాలయ్యా. పాత నిబంధనలు వారికి లేదు, మాకున్నది ఏంటో నాయన. ఇదిగో నాయన ప్రభువా మాకున్నది ఏంటో ఒకసారి గుర్తు చేసేవాడు నాయన. మేము లేకుండా వారు ఏం కాలేరని ఒక నిరీక్షణ మాకు ఇచ్చేవాడు నాయన. మేము అనుకుంటున్నాం మాకేం లేదు, మాకేం కాదని. కానీ మేము సాధారణ వ్యక్తులు కాదని ప్రభు ఒక ప్రత్యేకత, ఒక ప్రతిష్టత, ఒక సమర్పణ, ఒక బాధ్యత మా మీద ఉందని. మేము లేకుండా మా ముందు వారే సంపూర్ణ కాలేకపోతున్నారు నాయన. మా మీద ఎంత ఫోకస్ కలిగి ఉన్నాం, మా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నావు. మేము వెనక ఉన్నామని అనుకోవడం కాదు కానీ వెనకున్న వారికి ద్రాక్ష గల కనబడింది. వెనకున్న వారి ఆయన రక్తాన్ని చూడగలిగారు, ఆయన మహిమని వెదజల్లగలిగారు, ప్రాయశ్చిత్తం పొందగలిగారు యేసు రక్తము ద్వారా. ముందున్న వారు పాత నిబంధన వారందరూ కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడితే దేవుడు బిడ్డలారా పాత నిబంధన వారందరూ కూడా మరి ఆ కొత్త నిబంధన వారు యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డారు. యేసయ్యా మీకు స్తోత్రాలు. వాక్యంతో మాతో మాట్లాడారు. ప్రార్థన చేద్దాం. అయ్యా ప్రభా నాయన మిమ్మల్ని మేము కలిగిన వారంగా, నీ తండ్రి ప్రేమను మేము కలిగిన వారంగా పరిశుద్ధాత్మ ద్వారా నాయన గ్రహిస్తూ ఒప్పుకుంటూ నాయన మమ్మల్ని మేము సవరించుకుంటున్నాయన.
యా ముందుకు సాగినట్లుగా ఈ శక్తి చాలు, ఈ బలము చాలు, ఈ కృప మాకు చాలు, నా కృప నీకు చాలు అంటున్నావు వీళ్ళందరినీ మీరు బలపరచండి. మా చుట్టూ వారు ఎవరు ఎలా 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 ఉన్నప్పటికీ నీ కృప మేము నీలా ఉండాలి, మాతో మాట్లాడి ఎవరైనా మమ్మల్ని ఏది చేయాలనుకున్నా కానీ ఇదిగో నీ మహిమ ద్వారా కాపాడదు. మీకు మహిమ చెల్లిస్తూ యెహోషువ కాలేబుల వలె నిండు మనసు అనుసరించి కృప మాకు అనుగ్రహించమని ఫలములు కలిగిన వారముగా మమ్మల్ని నింపమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. దేవుడి మాటలు దీవించును గాక. ముగి ప్రార్థన ఆశీర్వాదం. మహాపరిశుద్ధుడు గరుడైన మా ప్రభువుకి స్తోత్రం. ఇంతబడిన మాటలు బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో మా ప్రయాణాలు మేము ఏం కలిగి ఉండాలో, వాగ్దానం ఉన్నప్పటికీ దాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో, వాగ్దానం కలిగి మేము ఏం పట్టుకుని ఎదురికి వెళ్ళాలి, ఆ ఫలములు ఏమైతే ఉండాలో కొన్ని విషయాలు ఎస్కోలు లోయలో వాటి గురించి మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్మను బోధించి మీ దాసులు కాదు పరిశుద్ధ మీరే నాతో మాట్లాడారు. అనుభవాలతో ముందుకు సాగిన ఆయన మా చుట్టూ వారు ఎవరైనా ఇటు ఎంత గొప్పవారైనా వారు ఆత్మీయులైన అంజులైనప్పటికీ వారిని బట్టి మేము వెనక్కి వెళ్ళిపోవడం కాదు. ఒకసారి నిన్ను బట్టి అడుగులో ముందుకు వేసిన మేము, నాగ మీద చేయి పెట్టిన మేము నాయన మాటికి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకోకుండా ఓ నాయన మాకు అవిలేవి లేని బాధపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా ముందుకే సాగాలని ఆత్మ ద్వారా మాతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రభావ మీకు మహిమ చెల్లిస్తున్నాను. ఆ ప్రభావం ఎన్ని వచ్చినా కానీ ప్రభావ ధైర్యంతో నాయన, భారముతో నాయన, బాధ్యతతో ప్రభావ గొప్ప నాయన మీ ప్రేమతో ముందుకు సాగి అభిషేకం వచ్చిన వారి వాక్యాన్ని దీవించండి, ఫలింప చేయండి ఆయన. వచ్చిన వారు అందరినీ ఆశీర్వదించండి. సాయంకాలం జరిగేటటువంటి ఉపవాస పదవులు ముగింపుడు ఆశీర్వాదం జరిగించి ఎవరు తప్పిపోకూడదు. మంచి వాతావరణం ఇస్తున్నందుకై, మంచి వర్తమానం ఇస్తున్నందుకై, మంచి వడలు కలిగిస్తున్నందుకై, అలాగే సంఘంలో పరిచయం చేయడానికి వారికి శక్తి బలం ఆరోగ్యం ఇస్తున్నందుకై, ఉపవాసం వారు నీరసం కాకుండా వారికి ఆత్మతో నింపుతున్నందుకై సాయంకాలం జరిగే ప్రతి కార్యం ఈ బలహీనమైన మా ద్వారా, ఎన్నికలేని మా ద్వారా మీరే మహిమ పొందుకుని మీరు ఆశీర్వదించమని అయ్యా. ఈ రోజు మరి ప్రభావం ఇచ్చిన స్వాచ్ఛమైన బిడ్డను తీసి మందిరానికి వచ్చినటువంటి సుజాత గారు, ప్రభావం చంద్రబాబు గారు బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డని నీలో పెంచడం వారు ఎలాగో నేర్పించండి. నేను చూస్తూ ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ముందుకు సాగి భార్య వరకు వస్తున్న వివేక జ్ఞానం దీవించండి. అలాగే బలిలందరి బట్టి బాగు చేయమని ప్రతి వారి పని ఆత్మను వేడుకుంటూ సాయంకాలం కూడి కొడుకులు సిద్ధపరచమని, షాపుల వృత్తితో తోడే మాతో రమ్మని, ఇద్దరు పరిచయం ఉపవాసం కూడి ద్వారా గొప్పగా మా కుటుంబాలు మా సంఘాలు దీవించబడినట్లుగా మీ యొక్క ఆత్మోషం కుమరిస్తారు. యేసు నామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి.